హాయ్ గైస్, వెల్కమ్ టు జేఎం ఆస్ట్రాలజీ. 2023 ఇయర్లీ ప్రిడిక్షన్లో కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. కన్యా రాశి అనేది కాలపురుషుని చార్ట్లో 6వ హౌస్ కింద అవుతుంది. సో ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పే ముందుగా ఈ గోచారంలో ప్లానెట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో మొన్న జనవరి 17, 2023న సాటర్న్ మకర రాశి నుంచి కుంభరాశిలోకి మార్పు జరిగింది. ఈ మకర రాశి కుంభరాశి అనేవి కన్యా రాశి వారికి 5th, 6th హౌస్లో అవుతాయి. ఈ రెండు కదా సాటర్న్కి ఓన్ హౌసెస్, అంటే 6th హౌస్ లార్డు 6th హౌస్లోనే ఉన్నారు. సాటర్న్ 6th హౌస్లో ఉండడం వల్ల కన్యా రాశి వారికి చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి కోర్టు కేసుల్లోనూ పెండింగ్గా ఉన్న కోర్టు కేసులు కానీ, ఎనిమిస్తో ఉన్న గొడవలు కానీ, ఇవన్నీ కదా ఈ మార్పు వల్ల వీరికి సక్సెస్ని, వాటికి ఎనిమిస్ని వీళ్ళకి గెలుపుని తీసుకొచ్చి పాజిటివ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ, ప్రాపర్టీస్ వైజ్గా కానీ వీళ్ళకి గెయిన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత తీసుకుంటే గురువు, కన్యా రాశి వారికి గురువు 4th హౌస్ అయిన ధనుసు రాశి, 7th హౌస్ అయిన మీనరాశికి అధిపతి. ధనుసు రాశికి మీనరాశికి అధిపతి అయిన గురువు ఇప్పుడు మీనరాశిలోనే ఉన్నారు. సో 7th హౌస్లో గురువు ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 22 వరకు కదా చాలా పాజిటివ్ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రొఫెషనల్గాను, బిజినెస్ పరంగాను, విద్యార్థులకు కదా చాలా ఇది మంచి కాలం. సో వీళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ జాబుల్లో వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. బిజినెస్ పరంగా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అదే విద్యార్థులకైతే వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడాలు అనేవి జరుగుతాయి. తర్వాత తీసుకుంటే ఏప్రిల్ తర్వాత ఏమవుతుందంటే మీనరాశి నుంచి మేషరాశిలోకి మారుతుంది. ఇక్కడ వచ్చినప్పటికల్లా గురువు యొక్క ఫలితాలు అంతగా పాజిటివ్గా ఉండవు. తర్వాత మనం రాహుకేతువులు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కన్యా రాశి వారికి రాహు వచ్చినప్పటికల్లా 8th హౌస్ అయిన మేషరాశిలోను, కేతు వచ్చినప్పటికల్లా 2nd హౌస్ అయిన తులారాశిలోనూ ఉన్నారు. ఈ రాహుకేతువులు ఈ 8th హౌస్లో ఉన్న, 2nd హౌస్లో ఉన్న పాజిటివ్ రిజల్ట్స్ కింద మనం చెప్పాం. 8th హౌస్లో ఉండడం వల్ల కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. తర్వాత 2nd హౌస్లో ఉండడం వల్ల కేతు వచ్చినప్పటికల్లా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటాయి. ఈ మార్పు అనేవి రాహుకేతువులు అక్టోబర్ 31, 2023న రాహు వచ్చేటప్పటికల్లా 7th హౌస్ అయిన మీనరాశిలోకి, కేతు వచ్చినప్పటికల్లా 1st హౌస్ అయిన కన్యా రాశిలోకి మార్పు జరుగుతుంది. అప్పుడు కదా వచ్చినప్పటికల్లా అంత పాజిటివ్గా మనం చెప్పం. 7th హౌస్ రాహు వచ్చినప్పటికల్లా పార్ట్నర్స్ మధ్య విభేదాలు కానీ, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య కొంత